తాడేపల్లి కరకట్ట రివర్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలు పంపారు. అపార్ట్మెంట్ వాసులంతా కలిసి గత 4 సంవత్సరాలుగా తిరుపతి దేవస్థానానికి కూరగాయలు పంపుతున్నామని, ఈ సంవత్సరం 10 టన్నుల కూరగాయలు మండప మోహన్ రావు రాధిక దంపతులు పంపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం హాజరయ్యి జెండా ఊపి ప్రారంభం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా తాజా కూరగాయలు పంపడం అటు రైతులకు లాభం చేకూరుస్తూ ఇటు భక్తులకు రుచికరమైన కూరలు ఇవ్వడంలో వారి కృషి అభినందించారు. భక్తులకు ముందుండి ఇలాంటి శుభ పరిణామం అని ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరెన్నో చేయడానికి వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని తెలిపారు. దాతలు మాట్లాడుతూ తమ వంతు సహకారం అందిస్తామని, తాడేపల్లి పరిధిలో అనేక అపార్ట్మెంట్లు ఉన్నా కేవలం తమ అపార్ట్మెంట్ నుంచే 4 పర్యాయాలు పంపడాన్ని సంతోషంగా గర్వంగా ఉందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. గోవిందా గోవింద ఎడుకొండలవాడ అనాథగా గోవిందా గోవింద వడ్డీ కాసుల వాడ గోవిందా గోవింద. ఆ రోజు ఎన్టీఆర్ మన అన్నగారు స్టార్ట్ చేసిన ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ వారు కొనసాగిస్తూ ఈరోజు ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మన నాగేంద్ర గారి ద్వారా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం. ఎందుకు చేయాలంటే మనం దేవుడు దగ్గరగా ఉండాలి, ఆధ్యాత్మిక చింతన దగ్గరగా ఉండాలి. మనం ఈ సంసార జీవితంలో భార్య పిల్లలు లేకపోతే మిగతా బాధ్యతలు అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ చేస్తూనే సొసైటీ గురించి సమాజం గురించి మరి 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటేనే మనకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అటువంటిది ఈ రోజున వెజిటబుల్స్ని ఇక్కడి నుంచి పంపించడం, అందుకు నన్ను కూడా పిలవడం చాలా అదృష్టంగా భావిస్తూ వీరందరికీ మనకి 2025 చక్కగా మన రాష్ట్రానికి కానీ మన దేశానికి మన ఈ ప్రపంచంలోనే ఒక మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర గారి ఆశీస్సులు మన అందరూ కూడా ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గోవిందా గోవిందా గోవిందా. కుంచినపల్లి దగ్గర ఈ కరకట్ట దగ్గర మన రివర్ బ్రిడ్జి మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా, అందులో ముఖ్యంగా నాగేంద్ర గారు, ఆయన కూరగాయల వ్యాపారం అంటే రైతులు కూరగాయలు పండిస్తే దాన్ని మార్కెటింగ్ చేయడం పెద్ద సమస్య. వాళ్ళ రైతులకి ఇబ్బంది వచ్చేదే మార్కెటింగ్ లేక. అటువంటిది
బంగాళదుంపల వ్యాపారం చేస్తూ వెజిటబుల్స్ బిజినెస్ చేస్తూ, అదేవిధంగా రామ్మోహన్ రావు ఆయన బ్యాంకు, మరి ప్రసాద్ గారు, మన అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా, మరి నాతో పాటు సోదరుడు అనిల్ గారు, ఈ తిరుపతి దేవస్థానం యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి వారం లేదా ప్రతి నెల ఏ రోజు దొరికితే ఆ రోజున కొంతమంది భక్తులు పోగయ్యి ఆ కూరగాయలు కొని, పంట కూడా ఎక్కడ మార్కెట్లో కాకుండా రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. ఆ రైతులకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ యొక్క దళారీ వ్యవస్థతో పని లేకుండా, ప్లస్ అక్కడికి వెళ్ళేది ఫ్రెష్గా వెళ్తాయి కూరగాయలు. మళ్ళీ మార్కెట్కి అయితే ఇవాళ కోస్తే రేపు పొద్దునకి వెళ్తాయి, మళ్ళీ రేపు చేసి ఎల్లుండికి వెళ్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ రోజు కోసిన ఈ రోజే లారీ ఎక్కించి పంపించేస్తున్నారు. అందుకనే ఎవరికి తోచింది వాళ్ళు, సోదరుడు బంగాళదుంపలు, ఇంకోళ్ళు క్యాలీఫ్లవర్, ఇంకోళ్ళు పచ్చిమిర్చి, సపోజ్ నేను కరివేపాకు, ఇంకొకళ్ళు ఆకుకూరలు, ఇలా ఏది దొరికితే అవి అన్నదానానికి పంపించడం. టీటీడీ వారి యొక్క లారీ వస్తుంది, ఆ లారీలో పంపించడం అనేది చాలా అదృష్టం. అందులో మహిళా సోదరీమణులందరూ కూడా రావటం. మరి మొన్న మరి ఆ దేవస్థానం వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి వచ్చినప్పుడు పాపం అక్కడ భక్తులు తొక్కిసలాట చనిపోయారు. వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. నేను అందరికీ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈ రోజున మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకి ఆధ్యాత్మిక చింతనకి పుట్టునిల్లు. ప్రపంచంలో ఎక్కడా ఏమీ లేనప్పుడు ఇక్కడ మనం వేదాలు కానీ, లేకపోతే రావణాసురుడు రాముడి టైంలో పుష్ప విమానాలు లాంటివి కానీ, లేకపోతే మహాభారతంలో మరి కుండల్లో 100 కుండల్లో పెట్టి ఈరోజు సర్గోసి అనే విధానంలో ఏదైతే ఉందో పిల్లల్ని పుట్టించే విధానం కానీ, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఒకప్పుడు చరిత్రలో ఉంది. అటువంటి మన భారతదేశ చరిత్రని ఈ ఆధ్యాత్మిక చింతనకు లింక్ చేసి మరి మనిషికి కోరికగా అదుపు చేసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మరి మా నాగేంద్రరావు గారు మా అపార్ట్మెంట్కి వచ్చిన దగ్గర నుంచి, మా అపార్ట్మెంట్ నుంచి పంపించే 4వ లారీ అండి ఇది. 4 లారీలు ఇప్పటికి పంపించాము. మొదటి లారీ నాగేంద్రరావు గారు ప్రారంభోత్సవం చేశారు. రెండోదేమో ఎన్ఎస్ఎన్ రావు గారు, అరుణ గారు దంపతులు. 3వ లారీ ఏమో విఆర్కే ప్రసాద్ గారు మరియు నిర్మల గారి దంపతులు. ఇక్కడ ఇప్పుడు 4వ లారీ మా రామ్మోహన్ రావు గారు మరియు వారి శ్రీమతి రాధిక గారి దంపతుల మీదుగా 4 లారీలు. తాడేపల్లిలో 270 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మా అపార్ట్మెంట్ నుంచి మాత్రమే ఈ 4 లారీలు పంపించడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే గర్వం అంటే వేరే ఉద్దేశం కాదు, భారతదేశం నుంచి ప్రపంచం నుంచి కూడా మన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు జనం. అలాంటి జనాలందరికీ మేము ఒకరోజు కనీసం అందులో ఒక 10 మందికైనా మేము ఆహారాన్ని అందిస్తున్నాము దేవుడి పేరు మీదుగా అనేది మేము చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. మరి దీన్ని మొత్తానికి కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మా అపార్ట్మెంట్ చేయడానికి మరి మండవ కుటుంబరావు గారు ఎక్కడో మరి పరలోకంలో ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వచనంతో మన మరడి నాగేంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి దేవుడు ఆయనకి ఈ కార్యక్రమాన్ని మరింతగా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఎక్కువగా మరి మన వెంకటేశ్వరంకి ఇవన్నీ అందించడానికి వారికి ఆ శక్తిని మరి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని మనసా వాచా కర్మణ భగవంతుని ప్రార్థిస్తున్నానండి.